శత్రురాజు అధికమైనటువంటి బలము కలిగిన వాడైతే అప్పుడు అల్పబలం కలిగినటువంటి రాజు ఆపద నుంచి తప్పుకోవడానికి ఏమి చెయ్యాలి అని అడిగితే వెంటనే భీష్మాచార్యుల వారు ఒక ఉపాఖ్యానాన్ని చెప్పారు. ఈ ఉపాఖ్యానం చెప్పడం అనేటటువంటి పద్ధతి నిజానికి అవతల వారిని హత్తుకునేటట్టుగా చేస్తుంది. వారు విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవడానికి పనికొస్తుంది. భీష్మాచార్యుల వారు కానీ రామకృష్ణ పరమహంస కానీ వీరందరూ కూడా ఏదైనా ఒక గంభీరమైన విషయాన్ని చెప్పవలసి వస్తే ఒక చిన్న ఉపాఖ్యానాన్ని చెప్తారు. ఇది పెద్దలకే కాదు, పిల్లలకి కూడా నీతి చెప్పవలసి వచ్చినప్పుడు, మంచి మాట చెప్పవలసి వచ్చినప్పుడు ఆ కథాపరంగా విషయాన్ని చెప్తూ వాళ్ళకి చిట్ట చివర సత్యాన్ని చెప్తే వాళ్ళ మనసులో అది బాగా నిలబడడానికి కారణమవుతుంది. అది చెప్పడంలో ఒక ప్రజ్ఞా విశేషం. అందుకే మహానుభావుడు భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర పొందినటువంటి అనుగ్రహ విశేషంగా ఎప్పుడు ఏది జ్ఞాపకం తెచ్చుకోవాలో దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయానికి ఏది మాట్లాడాలో అది స్ఫురించడం ఈశ్వరుని యొక్క కృపా విశేషం. అది కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం. అందుకు కదూ అన్నాడు, నా మనసు నా బుద్ధి నీ మనసు నీ బుద్ధి ఎందు చేరుస్తున్నాను భీష్మ, నువ్వు మాట్లాడు. దాని వలన ఈ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలము నువ్వు కీర్తివంతుడవుతావు, నీ వాక్కులు వేదతుల్యములై నిలబడతాయి అని భీష్ముడికి వరం ఇచ్చాడు కదూ. కాబట్టి అధిక బలం కలిగినటువంటి శత్రువు వచ్చినప్పుడు అల్పబలం కలిగినటువంటి రాజు ఎట్లా ఆపద నుంచి గట్టెక్కవలసి ఉంటుంది అన్న ప్రశ్నకి భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ, ఇదే చర్చ ఒకానొకప్పుడు సముద్రానికి నదులకు మధ్యలో జరిగింది. నదుల యొక్క తీరంలో ప్రబ్బలి చెట్లు అని ఉంటాయిట. ఈ నదీ తీరంలో ఉండేటటువంటి చెట్లకి ఒక ప్రమాదం ఉంటుంది. బాగా ఉరవడితో నది ప్రవహించడం ప్రారంభం చేస్తే వర్షాకాలంలో వర్షాలు బాగా పడి నదీ ప్రవాహం యొక్క మట్టం పైకొచ్చి వరదతో నది ప్రవహిస్తున్నప్పుడు ఆ ఒడ్డుని కోసేస్తే నది ఒడ్డున ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కూకటి వేళ్లతో పెళ్ళగింపబడి నదిలో పడిపోతుంటాయి. కానీ ఒక్క ప్రబ్బలి చెట్టు మాత్రం అలా పడిపోకుండా తనని తాను కాపాడుకుంటుంది. ఎట్లా కాపాడుకోగలదు అంటే అది ప్రవాహం వచ్చినప్పుడు బాగా వంగిపోతుంది, నిటారుగా నిలబడి ఉండదు కాబట్టి పడిపోయే అవకాశం తగ్గిపోతుంది. వంగిపోయి ఉంటుంది, ప్రవాహం తగ్గిపోయాక మళ్ళీ నిలబడుతుంది. ఒక ప్రబ్బలి చెట్టు తనని తాను ఎలా రక్షించుకుంటుందో, అత్యంత వేగంతో ఉద్ధృతమైనటువంటి ప్రవాహం ఏర్పడినప్పుడు తాను వంగి ప్రవాహం తగ్గిన తరువాత తాను నిలబడినటువంటి ప్రబ్బలి చెట్టులా అధికమైనటువంటి బలం కలిగినటువంటి రాజు వచ్చినప్పుడు తగ్గి ఉండి మళ్ళీ ఆ ఆపద తొలగిన తరువాత ఈవలి రాజు తల ఎత్తి నిలబడవలసి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలి అన్నది తెలియనటువంటి వాడు లోకంలో ఎప్పుడూ విజయాన్ని సాధించలేడు. మీరు ఎప్పుడైనా సమాజంలోనే గమనించండి, ఏ రంగంలో ఎవ్వరూ కూడా సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొందినవారు కాదు. అంటే నా ఉద్దేశ్యం ఎవరూ పొందలేదు అన్నది కాదు. నా ఉద్దేశ్యం పొందవలసిన భావన గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి ఒక రంగంలో ఉండి చాలా గొప్పగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉండవచ్చు. ఒక ఆయన పాట పాడతారనుకోండి, ఆయన పేరు చెప్తే ఎవరైనా అబ్బా ఎంత బాగా పాడతారండి అని ఆయన పాట వింటే కష్టాన్ని కూడా మర్చిపోయేటంతగా పాడగలిగిన శక్తి పొందినవారైనప్పటికీ ఆయన మాత్రం ఎప్పుడు ఫలానా వారికన్నా నేను ఎంతటి వాడిని, ఆయనకి సంగీతంలో ఎన్ని మెళకువలొచ్చు, ఎన్ని సాధన చేశారు, ఎన్ని రాగాలు తెలుసు, ఎంత శాస్త్రం తెలుసున్నవారు అని అవతల వారి పట్ల వినయంతో ఉంటారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు శరీరం వదిలిపెట్టేసి ఇంతకాలం అయిపోయిన ఆయన పాటల గురించి ఇప్పటికీ స్మరిస్తారు. ఘంటసాల గారి జీవిత చరిత్ర చదివితే వారు చలనచిత్రాలలో కొన్ని హరికథలు అవి పాడవలసి వస్తే అవి ఎట్లా పాడతారు అన్నది తెలుసుకోవడానికి లబ్ధప్రతిష్ఠులైనటువంటి హరికథకుల యొక్క ఇంటికి వెళ్ళి వారి నుండి తెలుసుకుని వచ్చి పాడుతుండేవారట. అది వినయం.
నిజానికి ఇది ఇలా పాడేయచ్చు అని ఘంటసాల గారు పాడచ్చు. కానీ అందులో లబ్ధప్రతిష్ఠులైన వారి దగ్గరికి వెళ్ళి ఇది మీకు సంబంధించిన విషయం, మీరు చెప్పిన తర్వాత మీ దగ్గర తెలుసుకున్న తర్వాత నేను పాడితే అది సౌందర్యవంతం అవుతుంది అని వారి దగ్గర తాను తెలుసుకోవడము అంటే అది ఎంత వినయంతో కూడుకున్నటువంటి విధానం. మనిషి జీవితంలో ఎప్పుడైనా తనకన్నా అధికులు కనపడితే పరమ ప్రశాంత చిత్తంతో తల వంచి నిలబడగలగడం అనేటటువంటిది మనిషి యొక్క శీల వైభవాన్ని మరింత అందగింపచేస్తుంది తప్ప అలా ఒదగడం, అలా తల వంచడం, ఆ వినయంతో ఉండడం ఎప్పుడూ కూడా దోషము కాదు. ఇందులో ఎప్పుడూ మనమే గొప్పవాళ్ళం కాదు, ఎందరో మహాత్ములు ఉంటారు. వారికి నమస్కరించి వారి యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎంతటి వారం అన్న భావాన్ని పొంది ఉండాలి తప్ప మా అంతటి వాళ్ళం మేము, మాకన్నా ఎవరున్నారు అన్న అతిశయం ఎప్పుడూ మంచిది కాదు. భీష్ముడు ఆనాడు చెప్పినటువంటిది నిజానికి రాజులకే కాదు అన్వయం, అందరికీ అన్వయం. ఒక ప్రబ్బలి చెట్టు నీటి యొక్క ప్రవాహ వేగాన్ని బట్టి తల ఉంచినట్టే తల వంచడం నేర్చుకున్నటువంటి మనిషి జీవితంలో ఎంతో వృద్ధిలోకి వస్తాడు. కాబట్టి అది రావాలి, అది నేర్చుకోవాలి అని చెప్తున్నాడు భీష్ముడు.